హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి బిట్టు. ఈరోజు అయితే మళ్ళీ నేనైతే ఒక కొత్త వీడియోలోకి అయితే మళ్ళీ వచ్చాను. అందుకంటే ముందు నా ఫ్రెండ్ పాడుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి నా 1 year నుంచి ఫ్రెండ్ అనమాట. ఇప్పుడైతే మేము ఇద్దరం కలిసి జుమ్మును అయితే చూపిపోతున్నాం. కమాన్ వెళ్దాం. ఫస్ట్ నేనైతే కెమెరా సెటప్ని మంచిగా చేసుకుంటాను. అందులోపు 1 minute గైస్, కెమెరా సెటప్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మీకు రండి, ఇది వచ్చేసి మా సంద అనమాట. జిఆర్ గ్రాండ్ విల్లా, రోడ్ నెంబర్ 7. ఇక్కడ వచ్చేసి సేమ్ ఉండదు, ఏమైతే ఉండదు. మీరు ఇక్కడ జగన్ సార్ ఆఫీస్ కాడ నుంచి యూతలకి రావాలి. వచ్చినాక ఇక్కడ ఉంది చూడండి, ఇది జిఆర్ గ్రాండ్ విల్లా రోడ్ నెంబర్ 8 నుంచి ఇట్లా చక్కగా పోతే అక్కడైతే జిమ్ ఉంటుంది. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాం. వెళ్దాం పాండి. కొద్దిగా షేక్ అవుతూ ఉంటుంది వీడియో, మీరేమనుకోకండి. గైస్, ఇప్పుడు వచ్చేసి మేమైతే జిమ్ కాడికి ఎంటర్ అవ్వబోతున్నాము. అట్లనే నేను మధ్యాహ్నం కూడా కొద్దిగా వ్లాగింగ్ చేస్తాను. ఆ వ్లాగింగ్లో వచ్చేసి మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కొంతమంది, చూపిస్తాను. దాని గైస్, ఇక్కడ వైట్ కలర్ గోడ కనపడుతుంది కదా, ఇదంతా లోపలంతా జిమ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ హౌస్ అనమాట. ఇది ఈ జిమ్కి సెక్యూరిటీ మీద ఉంటాడు వాళ్ళ తాత. అది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్. వాళ్ళు స్కూల్కి వెళ్ళింటారు. ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్ స్కూల్స్ కదా, నేను వెళ్ళలేదు. నేను నా ఫ్రెండ్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ స్కూల్స్ ఉంటాయి. ఏదో వింతగా ఆఫ్టర్నూన్ స్కూల్స్ ఉంటాయి గైస్, అదే ఏదో వింతగా ఆఫ్టర్నూన్ స్కూల్స్. మాకైతే మార్నింగ్ స్కూల్స్. ఇదిగోండి గైస్, ఇదే జిమ్. మీరు ఒక 2 years బ్యాక్ అనుకుంటా మా అన్న ఒక వీడియో చేసింటాడు దీంట్లో, ఒక సాంగ్ పెట్టి చూడండి. ఇప్పుడైతే నా ఫ్రెండ్ పాడుతూ వచ్చేసి మీకు అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపిస్తాడు. గేట్ తీయాలి. మీరు గేట్ తీసేటప్పుడు కొద్దిగా గట్టిగా ముందరికి దుబ్బాలి. ముందరికి యూతల నుంచి దుబ్బ, అంతే వచ్చేస్తుంది. డోంట్ ఫస్ట్ రాగానే మీరు ఇది చెయ్యాల, చేరపడదు. ఇట్లా చేయాలి, ఇట్లయినా చేయొచ్చు, లేకపోతే ఇట్లయినా చేయొచ్చు. మీరు ఇట్లా ముందరికైనా చేయొచ్చు, వాకింగ్ మాదిరైనా చేయొచ్చు. ఫస్ట్ పాడుతూ వచ్చేసి మీకు ముందర చేస్తాడు చూడండి, యూతలు ఒకరు అవతల ఒకరు. ఇప్పుడు మళ్ళీ వాకింగ్ చేస్తారు చూడండి. ఇలా అయితే ఉంటుంది. దీనివల్ల ఏమేమి ఉపయోగాలు దీంట్లో చూసుకోవచ్చు. మీరు టైం ఉంటే చదువుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది చూడొచ్చు, థై చైన్ స్పిన్నర్స్ 4 wheels అనమాట. ఇవి దీన్ని పెట్టంటే ఇలా అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది అంతగా ఎగ్జాంపుల్ మా కాడ లేదు. ఇప్పుడు వచ్చేసి ఇదంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే మళ్ళీ చెప్తాను కూర్చొని. ఇది వచ్చేసి ఇట్లా ఇప్పుడైతే పని చేయలేదు. ఇదండి, ఇక్కడ చూడండి, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాట్. అక్కడ ఉంటారు కదా, అక్కడ చెట్టు కాడ వాళ్ళది బ్యాటు. ఇది వచ్చేసి ఇది సిట్టింగ్ ట్విస్టర్. ఇది ఎట్లా అంటే ఇలా కూర్చొని మీరు 2 చేతులు పట్టుకొని అంటే ఇక్కడ నుంచి బోన్స్ వచ్చేసి స్ట్రెచ్ అవుతాయి, అలా అనమాట. ఇది ఫేస్ మొత్తం స్ట్రైట్గా చేయాల. ఇప్పుడు వచ్చేసి ఇది లెగ్ ప్రెస్ ఇది ఇట్లా పట్టుకొని అట్లా చేయాల. అట్లా ఒక 30 seconds ఉండి అట్లా చేయాలి. ఇది వచ్చేసి నా ఫేవరెట్. ఇదేంటంటే స్క్రూ బోర్డ్ అన్నమాట. ఇది వచ్చేసి ఇలా చేయాల, అలా చేయాలి. ఈ కిందంతా గ్రాసే, ఫుల్ ఎంజాయ్గా ఆడుకుంటాం మేము రోజు క్రికెట్ అట్లా. ఇది వచ్చేసి స్టాండింగ్ ట్విస్టర్ అనమాట. మన ఇక్కడ నడుము ఉంటుంది చూడండి, అక్కడ ట్విస్ట్ అవుతాయి బాగా, ఇలా అనమాట. ఇది ముగ్గురు ఇట్లా ట్విస్ట్ చేసుకుంటా మంచిగా
కబుర్లు పెట్టుకోవచ్చు. ఇది కూడా నా ఫేవరెట్టే. మన వెయిట్ని మనమే లాగల్ల. అక్కడ కూర్చున్నాడు కదా, ఈ కూర్చుని కంచి మెకానిజం వల్ల వాళ్ళ వెయిట్ వాళ్ళే లాగుతుంటారు. ఇదండి పని చేయలేదని నేను చూడండి ఒకటి అక్కడ, అది కూడా అంతే, వాళ్ళ వెయిట్ వాళ్ళే లాక్కోవాలి. చాలా డేంజర్ ఏముంటుంది. లాస్ట్లో మీకు ఒకటి చెప్తాను, నాకు అది ఎందుకంటే ఇష్టం లేదు. ఇది బాగుంటుంది. ఏమంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి దీంతో, చాలా స్లిప్పరీగా ఉంటాయి. ఇట్లా ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి చేసాం కదా ఆడి, దాని మాదిరి ఇది కూడా ముందర కనుకోవచ్చు, వాకింగ్ మాదిరి కూడా చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి చాలా హార్డ్, చాలా అంటే చాలా హార్డ్. ఇది చాలా హార్డ్. ఇది మన వెయిట్ చాలా 10 times ట్రిబుల్ చేస్తుంది ఇది. ఇలా అనమాట ఇది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ అదే అనమాట. ఇది దేని గురించి నాకు అంత ఐడియా లేదు కాదు, మీరైతే చూడండి. ఇక్కడ ఈ బోర్డు పేరు వచ్చేసి హార్స్ రైడర్. ఇది ఇలా చేస్తారు దీన్ని. ఇది ఎట్లా అంటే మనం పడుకొని పుషప్స్ మాదిరి ఇట్లా పైకి అంటాం చూడండి, పుల్అప్స్. అలాగే ఇలా వెనకాల ఇట్లా పడుకొని ఇక్కడ హెడ్ పెట్టి ఇట్లా అయింది చూడండి, ఇట్లా హెడ్ చేసి చేయాలా. ఇక్కడ ఇంకా ఏం లేదు. ఇప్పుడు దీని గురించి అయితే చెప్తాను మీకు, కెమెరా సెటప్ చేసుకొని అయితే చెప్తాను. స్టార్ట్. దొండి గైస్ ఎలా అంటే, ఇప్పుడు మీకు చెప్పాను కదా పని చేయలేదని, దాని దగ్గరికి పని చేయలేదని. అది వచ్చేసి ఎలా పని చేయలేదంటే, దానికి కొద్దిగా ఎక్కువ గ్రీజ్ అప్లై చేసి సిలుం బట్టి అయితే పోయింది. అది నాకెందుకు కోపం అంటే, నేను నార్మల్గా మా అన్న, నేను, మా తమ్ముడు చిన్న ఉన్నాడు కదా, వచ్చినప్పుడు నార్మల్ నేను దానిపైకి ఎక్కిది అక్కడ ఒక కడ్డీ మాదిరి జంపుగా ఉంటుంది. అక్కడ మొత్తం మన వెయిట్ అంతా పడి ఇట్లా పడుతుంది, ప్రెస్ అవుతుంది ఆడ. అక్కడ నేను చూసుకోకుండా చేతులు పెట్టి నార్మల్గా ఉత్త పుల్అప్స్ మాదిరి చేద్దామని కాలు 2 పెట్టినాయి. నా వెయిట్ మొత్తం వచ్చి ఇది చెయ్యి పైన పడింది. ఈ చెయ్యి పైన, ఈ ఫింగర్ పైన పడింది, 4th ఫింగర్ పైన పడింటే ఈడి వరకు ఫుల్, ఈడి వరకు మొత్తం నలిగిపోయింది, ట్విస్ట్ అయిపోయింది మొత్తం. అది మొత్తం ట్విస్ట్ అయిపోయి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి దాన్ని మొత్తం అదే స్టిచెస్ వేసి మొత్తం ఇట్లా చేశారు. మళ్ళీ ఇట్లా అయింది అది మొత్తం. గైస్ దొండి ఇదే అనమాట జిమ్ మొత్తం. ఇలా అనమాట గైస్ జిమ్. ఇదే అనమాట గైస్ మా వీడియో. దారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకోండి. సరే అయితే ఉంటాను, బాయ్.